ఎండలు మండుతున్నాయి, వర్షాలు తగ్గుతున్నాయి. ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంపై ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా రావాల్సిన వర్షాలు ఆలస్యం అవడంతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో పంటల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడనుంది. వరి, పత్తి, మొక్కజొన్నతో పాటు కూరగాయల దిగుబడులు కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఎల్నినో ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతాయన్నారు వెదర్ ఆఫీసర్స్. ఈ ప్రభావంతో భారతదేశంలో రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు. దీంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. భారతదేశంలో నమోదయ్యే మొత్తం వర్షపాతంలో 70% నైరుతి రుతుపవనాల ద్వారానే పడతాయి. మన దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు జీవనోపాధి కోసం వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారు. వర్షపాతంలో స్వల్ప తగ్గుదల కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు నిపుణులు. రైతులకు అత్యంత కీలకమైన ఖరీఫ్ సాగు జూన్, జూలైలోనే ప్రారంభమవుతుంది. ఈ సమయంలో నైరుతి రుతుపవనాలు సమయానికి రావని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. వరి, పత్తి, మొక్కజొన్న పంటలపై ఎల్నినో ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉందన్నారు జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. వర్షాలు ఆలస్యమైతే విత్తనాల మొలక దెబ్బతినడంతో పాటు దిగుబడులు తగ్గే అవకాశం ఉందన్నారు. అధిక ఉష్ణోగ్రతలతో నేలలో తేమ తగ్గి పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడతాయని అంచనా వేస్తున్నారు. వేడిగాలులతో పురుగులు, తెగుళ్లు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ జానయ్య. ఇక పశుసంవర్ధక రంగంపైన కూడా ఎల్నినో ప్రభావం కనిపిస్తుందని తెలిపారు. పచ్చిమేత కొరత, నీటి సమస్యలతో పశువుల సంరక్షణ కూడా భారంగా మారే అవకాశం ఉందన్నారు జానయ్య. తక్కువ నీరుతోని లేదంటే ఉన్న ఈ తగ్గిన నీటి వనరులతోని డ్రై పంటలు అంటే పంట మార్పిడి ద్వారా వరిని మినహాయించి ఎక్కడెక్కడైతే ఈ భూగర్భ జలాల కింద వరి ఉందో ఆ వరి స్థానంలో పప్పు దినుసులు కానీ, నూనె గింజలు కానీ, సో ఇలాంటి పంటలు వేసుకున్నట్లయితే కూరగాయలు కానీ వరి ఆధారపడకుండా అప్పుడు ఈ ఎల్నినో ఎఫెక్ట్ ప్రభావం తక్కువ ఉంటుంది రైతు మీద. ఎల్నినో ప్రభావం పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే నష్టాలు తగ్గించవచ్చని సూచిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. రైతులు వాతావరణ సూచనలు గమనిస్తూ తక్కువ నీటితో పెరిగే పంటలను సాగు చేయాలన్నారు. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం ద్వారా ఎల్నినో ప్రభావంపై రైతులకు వ్యవసాయ శాఖతో కలిసి జయశంకర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారన్నారు. పంటల మార్పిడి, భూసారం ప్రాముఖ్యతపై రైతులకు వివరిస్తున్నామని తెలిపారు వీసీ జానయ్య. గత 2 వారాల నుంచి చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కూడా పంట మార్పిడి యొక్క ఆవశ్యకతను చెబుతూ ఈ సంవత్సరం వర్ష ప్రభావం కొంత తగ్గే ప్రమాదం ఉన్నది ఎల్నినో ఎఫెక్ట్ వల్ల. కాబట్టి దీన్ని ఒక మంచి అవకాశంగా భావించి వరి కాకుండా మిగతా పంటల వైపు మొగ్గు చూపాలి. తద్వారా మీకు నష్టం ఉండదు, తద్వారా దిగుబడి బాగానే ఉంటుంది, ఆదాయం బాగుంటుంది, నేల, నీరు, గాలి ఆరోగ్యాలు బాగుంటాయి, ఆహార ఉత్పత్తులు కూడా చాలా నాణ్యమైన ఉత్పత్తులు వస్తాయి. వాతావరణ శాఖ ఇస్తున్న సూచనలతో రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది వ్యవసాయ శాఖ. తక్కువ నీటితో సాగయ్యే పంటలపై రైతులు దృష్టి పెట్టాలని, నీటి సంరక్షణ పద్ధతులను పాటించాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.